brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నాని ద్వయం ఘాటెక్కిన రాజకీయం. ఓవైపు పేర్ని నాని వ్యాఖ్యలు, మరోవైపు కొడాలి నాని ఫ్లెక్సీలతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ షురూ అయింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో టీడీపీ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఇలా పోటాపోటీ ప్రోగ్రామ్ తోటి గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతోటి వైసీపీ ఫ్లెక్సీలు పెడితే కొడాలి నాని గత సవాల్ను గుర్తు చేస్తూ టీడీపీ కూడా ఫ్లెక్సీలు పెట్టింది. కుప్పంలో చంద్రబాబు గెలవరు అంటూ సవాల్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాక్కున్నారంటూ టీడీపీ ఆ ఫ్లెక్సీల్లో రాసింది. ఫ్లెక్సీల సెంట్రిక్గా ఇప్పుడు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైసీపీ ఫ్లెక్సీలను చించేశారు టీడీపీ కార్యకర్తలు. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో గుడివాడలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు మోహరించారు. గుడివాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, పేరుని నాని అక్కడికి వస్తారని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు కదా, నాని వచ్చారా? ఫ్లెక్సీల వార్ ముగిసిందా? పోలీసులు ఏమంటున్నారు? పేర్ని నాని వ్యాఖ్యల మీద కృష్ణా జిల్లాలో రాజకీయ దుమారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అనేది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో, మరోవైపు సుపరిపాలన అంటూ టీడీపీ కార్యకర్తలు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నారు. దీంతో గుడివాడలో అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రప్ప కామెంట్ మీద రాజకీయ దుమారం జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు గుడివాడలో కూడా రప్ప పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ మీద కూడా టీడీపీ మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని మీద పేర్ని నానికి వ్యతిరేకంగా ఘాటుగా కూడా మహిళలు అయితే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో విస్తృత స్థాయి సమావేశానికి పేర్ని నాని హాజరు కానున్న నేపథ్యంలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు ఎక్కడైతే వైసీపీ కార్యక్రమం జరుగుతుందో అదే ప్రదేశానికి కూతవేటు దూరంలో పెద్ద సంఖ్యలో అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మోహరించారు. దీంతో పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపు పేర్ని నానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చెప్పని ఇక్కడ సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈ భద్రతను కట్టుదిట్టం చేసి కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు, మహిళలు వాళ్ళందరూ కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్నారు. ఈ యొక్క వాగ్వాదంలో కొంతమంది మహిళలకు కూడా గాయాలు పాలైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు కొద్దిసేపట్లోనే పేర్ని నాని గుడివాడ చేరుకుంటారని చెప్పని సమాచారం తెలిసిన నేపథ్యంలో కూటమి కార్యకర్తలందరూ కూడా గుడివాడ వైసీపీ ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో ఆ ప్రాంగణానికి సమీపానికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. పేర్ని నాని కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా టీడీపీ కార్యకర్తలు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పేర్ని నానిని అడ్డుకుంటాం, పేర్ని నాని గుడివాడ రావడానికి వీల్లేదంటూ కూడా కూటమి నేతలందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరి కాసేపట్లోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడ పేర్ని నాని వస్తారని చెప్పని సమాచారం తెలుస్తుంది. దీంతో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. ఆ మార్గం మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో పేర్ని నాని కనుక గుడివాడ వస్తే అడ్డుకుంటాం, తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఘర్షణలు జరుగుతాయన్న ఒక ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం కూడా మాజీ మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో కొడాలి నాని ఏదైతే వ్యాఖ్యలు చేశారో
కుప్పంలో కనుక చంద్రబాబు కనుక గెలిస్తే బూట్లు తుడుస్తానంటూ కూడా మీడియా సాక్షిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద అయితే ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. మరోవైపు అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గుడివాడలో అయితే ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరి కాసేపట్లో పేర్ని నాని వస్తే కనుక ఇక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది మటుకి చూడాలి.